దాక్షాయణి గారు ఏం మాట్లాడుతున్నారు? నేను రాత్రి మీరు నా గెస్ట్ హౌస్కి వచ్చారు, వచ్చి నగలు డబ్బులు దొంగతనం చేశారు. ఎక్కడా నగలు డబ్బులు అది చెప్పండి అంటున్నావు. అమ్మో. మేము దొంగతనం చేయడం ఏంటి? మంచినీళ్ళు కొడుతుంది, ఆ మంచినీళ్ళు తీసుకుని మీ గెస్ట్ హౌస్ నుంచి వెళ్ళిపోయాం. అరే ఎర్రబాబు, అత్త, దొంగతనం చేసిన వాళ్ళని మీరు దొంగతనం చేశారని అడిగితే ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరత్తయ్య. నిన్న మీరు గెస్ట్ హౌస్ కి వచ్చి వెళ్ళిన తర్వాత నా గెస్ట్ హౌస్ లో డబ్బులు నగలు కనబడట్లేదు. దొంగతనం జరిగిందని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. నా అనుమానం మాత్రం నీ మీదే. మీ ప్రేమ కందిపోను. ఎంత కందిపప్పు మూపిస్తున్నారేంటండి? నా ప్రేమ ఎప్పుడు కమ్మగానే ఉంటుందిరా. కింద పెట్టు, కింద పెట్టు, కింద పెట్టరా ముందు. పెడతానండి. జాగ్రత్త. ఇప్పుడు ఆ కందిపప్పు మూటలో డబ్బులు నగలు రెండు యాడ్ చేస్తా ఇంకా కమ్మగా ఉంటుంది కదా. మూట ఓపెన్ చేయరా, ఓపెన్ చేయి. ఫ్రెష్గా బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బులు. తిది ఈ సీరియల్ నెంబర్ ప్రకారం ఈ డబ్బులు మావే అని నిరూపించి వాళ్ళని దొంగలు చేసేయచ్చు. ఏమండే, ఇలా చేయటం అన్యాయం కదండి? అన్యాయం ఏంట్రా అన్యాయం? మా గెస్ట్ హౌస్కి వచ్చి పెద్దలందరి ముందు మా అత్తయ్య పరువు తీశాడు. ఎలా ఊరుకుంటారు? అరవకుండా ముందు మూటకట్టు, మూటకట్టు. కడతాను. త్వరగా కట్టరా. కడతానండి. కానీ అయిపోయిందండి, అయిపోయింది. అయిపోవచ్చు. కట్టేశానండి, కట్టేశాను. ఈరోజు మీరు దొంగలని తేలిపోతుంది. ఇక మీకు చెప్పకూడే. దాక్షాయణి గారు, వాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళకంత అవసరం కూడా లేదు. నా పొలాన్ని కౌలుకు తీసుకుని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఏయ్ పెంచలవా, నువ్వేంటి వాళ్ళకి వత్తాసు పలుకుతున్నావు? నీకు కూడా ఈ దొంగతనంలో సంబంధం ఉందా ఏంటి? చెప్పు ఉంటే. మేం దొంగతనం చేసావని సాక్ష్యం ఏమైనా ఉందా? సాక్ష్యాలు రుజువులన్నీ పోలీసులు వచ్చాక తెలుస్తారు. కాసేపుండు. అరే ఎర్రబాబు, అత్త, పోలీసులు ఎక్కడి దాకొచ్చారో కనుక్కో. అలాగే అత్త. దాక్షాయణి గారు, త్రిపుర బాల చాలా మంచివారు. వాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు కాదు. దొంగలెప్పుడూ మంచివాళ్లాగే కనపడతారు. మనం వాళ్ళని పట్టుకునేదాకా అమాయకుల్లాగే కనిపిస్తారు. వాళ్ళనిలా రెడ్ హ్యాండెడ్గా దొంగల్ని పట్టుకున్నప్పుడు వాళ్ళ దుర్బుద్ధి, దొంగతనం చేసే ప్రవృత్తి అనేది మనందరికీ తెలుస్తుంది.
ఏవండి ఏంటి అదోలా ఉన్నారు? నేనెలా ఉన్నాను? బానే ఉన్నాను కదా. మీకు ఒక మాట చెప్పాలి. ఈ మధ్య మీరు నాతో ఏమీ ఓపెన్గా మాట్లాడట్లేదు. ఏవో విషయాలు దాస్తున్నట్టున్నారు. ఏంటి విషయాలు దాయడం? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంత చిరాకు పడుతున్నారు? మీరు ఏ విషయాలు దాయకపోతే ఎందుకలా కోపంగా టెన్షన్గా అదోలా కనిపిస్తున్నారు? చూడు గాయత్రి, సంబంధం లేకుండా ఒకదానికొకటి ముడిపెట్టి మాట్లాడతావేంటి? అసలు నువ్వేం అడగాలనుకుంటున్నావో స్ట్రైట్గా అడుగు. మా నాన్నని యాక్సిడెంట్లో చంపిన వ్యక్తి కనిపించాడు అని మా అమ్మ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చాలా కోపంతో ఆ వ్యక్తి దొరకాలి, ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవాలని చెప్పి అందరూ మాట్లాడుకుంటుంటే మీరు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకని? మా నాన్నని చంపిన వ్యక్తి గురించి మా అమ్మ అంతలా బాధపడుతుంటే దొరికినట్టే దొరికి మిస్ అయ్యాడని చెప్పి చాలా బాధపడుతూ తన అందరికీ చెప్తూ ఉంటే కనీసం ఒక్క మాటైనా అప్పుడు మాట్లాడారా మీరు? షట్ అప్ గాయత్రి, షట్ అప్ గాయత్రి, షట్ అప్ గాయత్రి, షట్ అప్ గాయత్రి. అనంత్, ఆఫీస్లో ఎంత వర్క్ చేసి వస్తున్నానో తెలుసా? ఇంటికి వచ్చేసరికి ప్రశ్నలతో నన్ను ఎందుకు వేధిస్తున్నావు? ప్రశాంతంగా ఉండనివ్వవా? ఎందుకు అరుస్తున్నారు? ఇప్పుడు నేనేమన్నానని? ఈ మధ్య చీటికి మాటికి ఎందుకు నా మీద కోపం పెంచుకుంటున్నారు? ఏమైందమ్మా? ఏం జరిగింది? రే అనంత్, ఏంటిది? ఎందుకు గొడవ పడుతున్నారు? చూడన్నానమ్మా, వీళ్ళ నాన్నగారిని యాక్సిడెంట్ చేసి చంపేసిన వ్యక్తిని మా అత్తయ్య గారు చూశారంట. ఆ విషయం ఇంట్లో అందరితో చెప్పినప్పుడు నేనేం మాట్లాడలేదని నన్ను నిలదీస్తుంది.